ఇలాంటి మూవీ మీరు ఎప్పుడు చూసుండరు. దీని పేరు 'ది ప్రెడికి'. సో, ఈ మూవీ కథ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, ఒక కుర్రవాడు ఎందుకు ఇలా మారతాడు? అతని ప్రవర్తన ఎందుకు భయంకరంగా ఉంటుంది? సో, 2 షేడ్స్ ఆఫ్ దీంట్లో ఫేసెస్ అయితే ఉంటాయి. సో, 2019లో ఈ మూవీ వచ్చింది. సో, ఈ స్టోరీ ఏంటి? అసలు కథ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇక నుంచి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే సారా. సో, తన జాన్ బ్రూమ్ దంపతులకు మైల్స్ అనే ఒక తెలివైన అబ్బాయి అయితే జన్మిస్తాడు. చిన్న వయసులోనే అతని మేధస్సు, అతని తెలివితేటలు, ప్రతిభ తల్లిదండ్రులని ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంది. కానీ మైల్స్ ఎదుగుతుండగా అతనిలో ప్రవర్తన అయితే భయంకరంగా మారుతుంది. సో, అదే పెద్ద ట్విస్ట్. కొన్ని సంఘటనలు కూడా జరిగితే అవి ఏంటంటే మైల్స్ అసాధారణంగా ప్రవర్తిస్తాడు. మైల్స్ చాలా తెలివైనవాడు, కానీ కొన్నిసార్లు అతని ప్రవర్తన అనుమానాస్పదంగా అయితే ఉంటుంది. చిన్న వయసులోనే అతనికి హింసాత్మక ప్రవర్తనలు అయితే కనిపిస్తాయి. అంటే ఎవరినైనా చంపేద్దాం ఇలాంటి థాట్స్ అనమాట. సో, ఇక జన్మాంతర సంబంధం కూడా ఉండదు. మైల్స్కి ఎడ్వర్డ్ స్కార్క్ అనే సీరియల్ కిల్లర్ ఆత్మ ప్రవేశిస్తుందని తెలుసుకుంటారు. ఎడ్వర్డ్ తన మునుపటి జీవితంలో మరణించినప్పుడు మైల్స్ జన్మించిన క్షణాన అతని ఆత్మ మైల్స్ శరీరంలోకి అయితే ప్రవేశిస్తుంది. అప్పుడు సారా అయితే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తల్లి అయిన సారా తన కొడుకుని రక్షించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆమె మైల్స్ని పరీక్షించడానికి ఫ్యామిలీ థెరపిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని, మత గురువులు ఉంటారు కదా, వాళ్ళని అయితే సంప్రదిస్తుంది. చివరికి ఆమె తెలుసుకుంటుంది ఏంటంటే మైల్స్ని ఎడ్వర్డ్ ఆత్మ నుండి విడిపించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఈ సారా మైల్స్ భవిష్యత్తును కాపాడడానికి అతనిపై సీరియల్ కిల్లర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మ ప్రభావాన్ని తొలగించడానికి అయితే ట్రై చేస్తుంది. కానీ కథ ముగిసే సమయంలో మైల్స్ పూర్తిగా ఆత్మను జయించలేకపోతాడు. సో, ఇక మూవీ ఎంత హర్రర్గా ఉంటుందంటే దాదాపు ఈ ఆత్మ ఉంటుంది కదా, ఎవరినైతే చంపాలనుకుంటుందో వాళ్ళని ఐడెంటిటీ చేసుకొని చంపేయడానికి అయితే వెళ్తాడు. సో, 2 షేప్స్ ఆఫ్ మీకు చెప్పాక 2 ఫేసెస్ అని. సో, 2 సైడ్స్ అయితే ఉంటాయి. ఆ టైపు ఆత్మ ఒకలా ఆలోచిస్తుంది, ఈ పిల్లడు ఒకలా ఆలోచిస్తాడు. సో, మూవీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అబ్బా, ఒకసారి ట్రై చేయండి. స్టోరీ మొత్తం చెప్తే మీకు కిక్ ఏముంది, మూవీ చూస్తేనే కదా మీకు కిక్. సో, ఈ మూవీ మెసేజ్ ఏంటంటే జన్మాంతరాలు తెలుసు కదా, అంటే పునర్జన్మ ఇలాంటివి ఉంటాయి కదా. సో, ఆత్మలు, పునర్జన్మలు ఇలాంటివన్నీ సో ఈ మూవీలో అయితే మనకి కనిపిస్తాయి. సో, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేమ, తల్లిదండ్రుల త్యాగాలు, వాళ్ళతో చూపించేదైనా మనకి ఎక్సలెంట్ ఉంటుంది. ఇక ఈ కథ మొత్తం ఫిక్షనల్ మాత్రమే, రియల్ స్టోరీ అనుకోకండి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఈ స్టోరీని అయితే డిజైన్ చేశారు. సో, ఒకసారి చూడండి, మీకు నచ్చిద్దని అయితే అనుకుంటున్నాను. సో, ఈ మూవీ అప్డేట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మంచి మూవీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.